ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం. రేవతి కృష్ణ అలానే మురారిని పిలిచి మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు వెంటనే కృష్ణ టెన్షన్ పడిపోతూ ఏంటత్తయ్య అని అడగగానే, నువ్వు డాక్టర్ చదవడానికి నేను ఏ విధంగా కూడా అడ్డుపడినమ్మా, నువ్వు హ్యాపీగా డాక్టర్ చదువుకోవచ్చు అని అనగానే కృష్ణకి పట్టలేనంత ఆనందం వచ్చి మురారి చేపట్టుకుని మెట్ల మించి పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్కి తీసుకువచ్చి మురారిని గట్టిగా పట్టుకుని బుగ్గ మీద కిస్ చేస్తుంది. రేవతి అలా చెప్పడంతో కృష్ణ తను ఏం చేస్తుందో కూడా తను మర్చిపోయి కృష్ణ మురారి ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉండటం చూసిన ముకుంద తట్టుకోలేక మురారికి ఒక్కటే మెసేజ్లు పెడుతూ ఉంటుంది, నీతో మాట్లాడాలి, నువ్వు కిందికి రా అని. మురారి రాగానే ముకుంద ఇలా అంటూ ఉంటుంది, కృష్ణతో నువ్వు ప్రేమలోకంలో తేలిపోతున్నావు కదా, నేను చూస్తున్నాలే అన్ని అనగానే, అదేం లేదు ముకుంద, అమ్మ మెడిసిన్ చదవచ్చు అనగానే కృష్ణకి పట్టలేనంత ఆనందం వచ్చి నాకు థ్యాంక్ యూ అని చెప్పింది అంతే అంటాడు. మురారి, మీ అమ్మకి మన ప్రేమ విషయం తెలిసిపోయినట్టుంది, అందుకే ఆదర్శ్ వస్తాడని తెలియగానే కృష్ణని మెడిసిన్ చదువుకోవడానికి ఒప్పుకుంది. ఏంటి ముకుంద నువ్వు అనేది? ఆదర్శ్ వస్తేనే కృష్ణ మెడిసిన్ చదువుకోవడం ఏంటి, దానికి దీనికి అసలు సంబంధం ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తా విను. ఆదర్శ్ ఇక తిరిగి రాడు మురారి. మా మ్యారేజ్కి నన్ను ఇష్టపడ్డ ఆదర్శ్ మా ఫస్ట్ నైట్కి మాత్రం ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు. వెంటనే తెల్లారి ఆర్మీ నుంచి కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటి, తను ఒక్కడే అగాధంలోకి వెళ్ళిపోయాడు, ఒక్కడే ఒంటరిగా జీవించాలని అనుకుంటున్నాడు. అందుకే ఇక మీదట ఆదర్శ్ ఇక్కడికి తిరిగిరాడు మురారి. ఇలా చెప్పగానే మురారి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, అసలు ఏంటిది అన్నట్టుగా. భవానీ మాత్రం ఆదర్శ్ ఫోటోని చూసుకుంటూ, నాన్న నువ్వు తిరిగి వచ్చేస్తున్నావు కదా, చాలా సంతోషం, ముకుంద ఇక ఒంటరిది కాదు, మీ ఇద్దరు జంటగా కలిసి ఉండొచ్చు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ